నమస్కారం, టెలివిజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వలస ఆదివాసీ నివాసాల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం, కనీస వసతులు లేక అల్లాడుతున్న గిరిపుత్రులు, కౌలు రైతుల దరఖాస్తు చేసుకునే తేదీ పొడిగింపు, ఇప్పటికే 22,000 మందిని గుర్తించామంటున్న కలెక్టర్. తెలంగాణలో పత్తి మార్కెట్లను పునఃప్రారంభించాలి, ముఖ్యమంత్రికి రాసిన లేఖలో నామా డిమాండ్. కానూరి పాటతో ఓ పూట కార్యక్రమానికి సిద్ధమవుతున్న అరుణోదయ. వార్తల్లోని వివరాలు. పట్టణానికి పట్టుమని 3 కిలోమీటర్ల దూరం కూడా లేని ఆ గ్రామాలు కనీస వసతులకే కాదు, పేరుకు కూడా నోచుకోలేదు. ఆ మాటకొస్తే అసలు జనాభా లెక్కల్లోనే లేదు, ప్రభుత్వ రికార్డుల్లోనూ అంతకంటే లేవు. వలస బతుకుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఆ గ్రామాలు. ఖమ్మం జిల్లా మణుగూరు, పినపాక, చింతూరు, చర్ల, వాజేడు మండలాల్లో అనేక గ్రామాలు లెక్కల్లో లేకుండా ఏళ్ల తరబడి మగ్గుతున్నాయి. వలస వచ్చిన గిరిజనులు కావడంతో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇది రేగులగండ చెరువు సమీపంలోని అటవీ ప్రాంతం. గుట్టల మధ్య ఛత్తీస్గఢ్ నుంచి 8 సంవత్సరాల క్రితం వలస వచ్చిన గుత్తికోయలు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 350 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. వారిని జనాభా లెక్కలో చేర్చలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఓట్లు లేవు. కనుక ఏ ప్రజాప్రతినిధి కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. రోడ్లు లేవు, తాగునీరు లేదు. చెరువులోని కలుషిత నీళ్లు తాగడం వలన అంటువ్యాధులు ప్రబలాయి. వైద్య సహాయమూ లేదు. విద్యా వసతి లేకపోవడంతో వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. కోయల విజ్ఞప్తి మేరకు విద్యా వాలంటీర్ నియమించినా వచ్చేవారు లేకపోవడంతో చదువులు సాగడం లేదు. కరెంటు సౌకర్యం లేకపోవడంతో చీకట్లోనే మగ్గుతున్నారు. గుట్టల మధ్య ఎలాంటి సౌకర్యాలకు నోచుకోలేకపోయామని గ్రామస్తులు వాపోయారు. మాకు బాగా ఆశ మీద ఉన్నాం సార్. మాకు ఇక్కడ వచ్చి 8 సంవత్సరాలు బతుకున్నాము. మాకు రేషన్ కార్డు లేదు, ఓట్ నంబర్ లేదు, రోడ్ లేదు, కరెంట్ లేదు, బోరింగ్ లేదు సార్. మాకు ఎట్లా ఏ గవర్నమెంట్ మాకు సాయం చూద్దదు. ఇక్కడ వచ్చి ఏదే రాసుకుంటూ వెళ్ళిపోతారు, రాసి ఏదే ఇవ్వలేదు సార్. అంబరావుకి అడిగితే ఖమ్మం వెళ్ళిపో అంటారు సార్. ఏం చేయాలి సార్? చచ్చిపోవాలా? రేంగులగండి చెరువు దొరక వచ్చేద్దదు, ఆ నీళ్లు తాగితే రోగాలు వచ్చేద్దదు సార్. తెలంగాణ జిల్లాల్లో పత్తి మార్కెట్లు మూసివేయడం పట్ల ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాల్లోనే 6 మార్కెట్లో పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో పత్తి అమ్ముకునే దారి లేక రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖలో నామా తెలిపారు. వెంటనే పత్తి మార్కెట్లను తెరిపించాలని, సీసీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. Matrix IIT JEE Academy Khammam. First in Khammam, best in IIT JEE. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల నందు ఐఐటి జేఈఈ విభాగంలో స్పార్క్ ఐసీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కు కోచింగ్ ఇచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీచే స్థాపించిన విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల యందు ఐఐటి జేఈఈ, ఏఐట్రిపుల్, ఎంసెట్ విభాగంలో ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంచిన టాప్ ఫ్యాకల్టీ కలిగిన మా విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. ఇప్పుడు మన ఖమ్మం విద్యార్థులు
సుదూర ప్రాంతాలకు విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మంలో స్థాపించబడింది. హాస్టల్ సౌకర్యం కలదు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంనిట్, ఎంనాట్, ఎంనెట్, ఎంనిమ్. బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ, ఆపోజిట్ కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 9392709171, 7273 and 74. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఐటి జేఈఈ అకాడమీ, విబి భవన్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9396889999. మ్యాట్రిక్స్ ఏఐఈఈఈ ఎంసెట్ అకాడమీ, చెరువు బజార్, ఖమ్మం. సెల్ 9392709174. స్టేట్ ర్యాంక్స్, ప్రతిభా అవార్డులు సాధిస్తున్న సంస్థ ఆర్జేసీ జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. 2011 సంవత్సరంలో సీనియర్ ఎంపీసీలో అత్యధికంగా 982 మార్కులు, సీనియర్ సీఈసీలో 868 మార్కులు సాధించి విజయఢంకా మ్రోగించిన సిరి చైతన్య జూనియర్ కాలేజ్, సిరి చైతన్య ప్రభంజనం. ఇంటర్ ఫలితాలలో మా విద్యార్థులు సాధించిన రాష్ట్ర స్థాయి మార్కులు. కె స్వప్న జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 462, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 1000కి 981 మార్కులు. సిహెచ్ సాయి వినోద్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 461, సీనియర్ ఇంటర్ 1000కి 971 మార్కులు. సిఈసీ విభాగంలో బి వెంకట్రావు 500కి 441, సీనియర్ ఇంటర్లో 1000కి 887, ఎంఈసీ విభాగంలో ఎల్ ఇందూజారెడ్డి జూనియర్ ఇంటర్లో 500కి 458, సీనియర్ ఇంటర్లో 1000కి 889, బైపీసీ విభాగంలో మహమ్మద్ హమీరా 440కి 376, సీనియర్ ఇంటర్లో 1000కి 875 మార్కులు సాధించారు. 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 40 మరియు 90% ఉత్తీర్ణత. ఇంటర్లోనే కాక ప్రతిష్టాత్మకమైన ఏఐఈఈఈ నందు జిల్లా ఫస్ట్ సాధించి ఐఐటి ఢిల్లీ నందు చదువుతున్న మా ఆణిముత్యం బి రవి. సాధారణ విద్యార్థులతో అసాధారణ విజయాలు సాధించుటకు కారణం మా ప్రిన్సిపాల్ గారి పటిష్టమైన ప్రణాళిక, అంకితభావం గల అధ్యాపక బృందం మరియు యాజమాన్యం. ఈ విద్యా సంవత్సరం నుండి ఎస్ఎస్సీలో మ్యాథ్స్, సైన్స్ లో 90 పైన మార్కులు సాధించిన విద్యార్థుల కొరకు యూపీఎస్సీ, ఎస్సీఆర్ఏ స్పెషల్ బ్యాచ్. దీనితో బిర్లా వారి ఫ్రీ బీటెక్ ప్లస్ స్టైఫెండ్ ప్లస్ జాబ్ గ్యారంటీ కలదు. ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంపీసీలో ఎంపీసీ విత్ ఏఐఈఈఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ఎస్సీఆర్ఏ, బైపీసీలో బైపీసీ ప్లస్ ఎంసెట్, సిఈసీ, ఎంఈసీ ప్లస్ సిఏసిపిటి. సంప్రదించండి. సిరి చైతన్య జూనియర్ కాలేజ్, గాంధీ చౌక్, ఖమ్మం. ఫోన్ 244606, సెల్ 9492768595. ఉద్యమంలో పుట్టి ఉద్యమంలో పెరిగి పోరాటంలోనే కురువృద్ధుడైన కానూరి వెంకటేశ్వరరావు రచనలతో కానూరి పాటతో ఓ పూట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరుణోదయ ప్రజలను కోరింది. ఖమ్మం జిల్లా న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగే కానూరి పాటల ప్రోగ్రాం రిహార్సల్స్ జరుగుతున్నాయి. రేపు సాయంత్రం జరిగే కార్యక్రమానికి అరుణోదయ నాగన్న బృందం బుర్రకథను ప్రాక్టీస్ చేసింది. సాయుధ పోరాటాన్ని తుంగలో దక్కింది మార్క్సిస్ట్ పార్టీ. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు కానూరి పాటతో ఓ పూట సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు కోరారు. అలాగే రేపు జరిగే ఆదివాసీల ప్రదర్శన కూడా విజయవంతం చేయాలని ఆయన కోరారు. సౌకర్యాలు ఏది వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని పొరుగువారుగా చొరబాటుదారులుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది అన్యాయమైందని చెప్పి సిపిఎం డెమోక్రసీ భావిస్తా ఉంది. అందుకోసమే ప్రభుత్వ యంత్రాంగం భారత రాజ్యాంగం చట్టం ప్రకారం వాళ్ళని పౌరులుగా గుర్తించి వాళ్ళ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, వాళ్ళకి కుల సర్టిఫికేట్ ఇవ్వాలని, వాళ్ళకి అన్ని అభివృద్ధి పరమైనటువంటి చట్టాలని లేదా పథకాలను వర్తింపజేయడానికి పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్లతోనే రేపు ఖమ్మంలో జూలై 4వ తేదీ 2011 సంవత్సరం నాడు ఖమ్మంలో ప్రదర్శన తీసి కలెక్టర్ గారికి ఇతర అధికారులకి తమ డిమాండ్లను తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఖమ్మం జిల్లా విద్యాశాఖ ఇన్ఛార్జీలకు నిలయంగా మారిపోయింది. విద్యాశాఖ అధికారి పోస్టుతో సహా అన్ని ఖాళీలే. అందుకే నిర్ణయాల్లో జాప్యం అవుతుందని ఆరోపణలున్నాయి. పాలన నత్తనడకన సాగుతోందని విమర్శలున్నాయి. ఖమ్మం జిల్లాలో 37 మండలాలకు ఎంఈఓలే లేరు. పాఠశాలలు ప్రారంభమైపోయి 20 రోజులు అవుతున్నా ఇన్ఛార్జీల పాలనతో విద్యాశాఖ నెట్టుకొస్తోంది. డైట్ ప్రిన్సిపాల్ ఆదినారాయణమూర్తికి డిప్యూటీ డీఈఓ పోస్టు అప్పగించారు.
46 మండలాల్లో 37 మండలాలకు ఎంఈఓలే లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది నుండే 27 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది అదనంగా మరో 10 పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. జిల్లా పరిషత్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఇకనైనా ప్రభుత్వం విద్యాశాఖ పట్ల నిర్లక్ష్యం వీడి ఇన్ఛార్జీల పాలన నుండి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. కొత్తగూడెంలో గత 2 దశాబ్దాలుగా తిరుగులేని విజయాల రారాజు కృష్ణవేణి. కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఇప్పుడు మీకోసం మన ఖమ్మం పట్టణంలో 2011 సీనియర్ ఇంటర్ లో కృష్ణవేణి ప్రభంజనం. ఎంపీసీ నందు ఎం ఫణికేదార్ 1987 మార్కులతో స్టేట్ 6th, బైపీసీ నందు కాజా కావ్య 986 మార్కులతో స్టేట్ 3rd, ఎంఈసీ నందు ఎంహెచ్డి శ్రావణి 1962 మార్కులతో జిల్లా ఫస్ట్. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులను నిలపగల ఖమ్మం జిల్లాలోనే ఒకే ఒక్క విద్యా సంస్థ కృష్ణవేణి. ఐఐటెక్ ఫర్ ఐఐటి, ఈనిట్ ఫర్ ఏఐట్రిపుల్, ఐ మెడికాన్ ఫర్ ఎంబీబీఎస్. కృష్ణవేణి ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఎస్ ఫిలిప్సన్ ఎంఎస్సీ మ్యాథ్స్ 23 years ఎక్స్పీరియన్స్, ఎంబీఎస్ రెడ్డి ఎంఎస్సీ మ్యాథ్స్ 18 years ఎక్స్పీరియన్స్, ఎస్ రాజేష్ ఎంఎస్సీ మ్యాథ్స్ 16 years experience, Prasanna BTech Physics 18 years experience, MC Sekhar MSc MPhil Chemistry 16 years experience, P Swami MSc PhD Geology 25 years experience, P Venkateswarlu MSc PhD Botany 14 years experience. Courses offered MPC plus BPC, MSET, MEC plus CEC, CPT. వివరాలకు కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, భవానీ మెస్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 8686147048. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఖమ్మం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో, స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ. ఐఐటి, జేఈఈ, మెడిసిన్, ఏఐట్రిపుల్, సివిల్స్, ఐసీడబ్ల్యూఏలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, ఎల్కేజీ టు 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 9396671196, 9348333338. మద్యం మత్తులో లారీని వేగంగా నడిపి 3 మృతికి కారకుడైన డ్రైవర్ను పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు. లారీ వదిలి పారిపోయిన నిందితుడి జాడ లేకుండా పోయింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి వద్ద ఓ బాలుణ్ణి ఢీకొట్టిన హర్యానా లారీని పట్టుకోబోయి 2 పోలీసులు మృత్యువాత పడిన ఘటన జరిగి 10 రోజులైనా నిందితుడి జాడ తెలియకుండా పోయింది. జిల్లా ఎస్పీ హరికుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. డ్రైవర్ పైన హత్య కేసు నమోదు చేశారు. లారీ రిజిస్ట్రేషన్ ఆధారంగా యజమానిని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. Harvest, a warm embrace for childhood. We create an environment where children can express, explore and experiment. Interactive classrooms with digital content from EduCom, EduWrite, Teach Next along with Exceed curriculum and MI Kids program. Scholastic excellence program for Olympiads, NTSE and IIT Foundation. Fully equipped science lab and maths lab to help children learn by doing. Language lab with Cambridge ELT syllabus to improve spoken English skills of the children. London Trinity spoken English exams to improve communication skills of the children and Abacus program to sharpen their logical thinking. Extracurricular activities like dance, music, crafts, NCC and sports to nurture creativity and build confidence in the children. Tender roads, an exclusive AC campus in BDO's colony. We have SSC and CBSE syllabi with residential facility. Harvest, Center for Learning. Contact Harvest Public School beside Mamata General Hospital, Khammam. Phone 08742
6525542 and 652095. ఖమ్మం జిల్లాలో మళ్లీ డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 6 కేసులు వెలుగు చూశాయి. 2 మృత్యువాత పడ్డారు. వరుసగా 3 ఏళ్ల పాటు ఖమ్మం జిల్లాను వణికించిన డెంగ్యూ మహమ్మారి మళ్లీ జిల్లాను పట్టిపేడేస్తుంది. కొత్తగూడెం పట్టణంలో డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. 2 మహిళలు 2 నెలల పాటు జ్వరంతో బాధపడుతుండగా ఖమ్మం తరలించారు. ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో విజయవాడకు తీసుకెళ్లారు. అక్కడ ఒకరు మృతి చెందారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో యువకుడు ఒకరు మృతి చెందాడని స్థానికులు చెప్పారు. డెంగ్యూ జ్వరాలు విస్తరించకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5,000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. కేయూ పరిధిలో బి నాగసుధ ఎంసీఏ నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో కేయూ పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ కేయూ 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్, నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు యూజీ కోర్సులు బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకామ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ. ఐబీఎం, సింటెల్, హెచ్సీఎల్, జన్పాక్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799, 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్, సిసిఎంబి, హైదరాబాద్. వారే వా, అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు, త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. ఎస్ఎస్సి 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి. 587, 585, 583, 582, 581, 540 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన గ్రేడ్లైన రాష్ట్రంలో నెంబర్ 1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్. కౌలు రైతు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే తేదీని పొడిగించారు. ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు 22,400 మంది కౌలు రైతులను గుర్తించామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. 615 గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించామని చెప్పారు. కొత్తగూడెం డివిజన్లో 2,276, పాలవంచలో 579, భద్రాచలంలో 872 మంది గుర్తించామని చెప్పారు. ఖమ్మం డివిజన్లో 18,688 మందిని కౌలు రైతులుగా గుర్తించామని డివిజన్ ఇన్ఛార్జిగా నియమితులైన వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. కౌలు రైతులు సమస్యలేమైనా ఉంటే రెవెన్యూ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చునని, ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోదలిస్తే వెంటనే రెవెన్యూ అధికారులను కలిసి గ్రామ సభల్లో అందజేయవచ్చునని ఆయన చెప్పారు. సరిగా లేదని నన్ను ఇంక్లూడ్ చేయాలని చెప్పి చెప్పుకోవడానికి అప్పీల్ చేసే నమూనా ఫామ్ 4, అదేవిధంగా ఒరిజినల్ పట్టాదారుడు కూడా ఏమన్నా దాని మీద అబ్జెక్షన్ ఉంటే దాని మీద అప్పీల్ చేసుకోవడానికి ఫామ్ 5, ఇలా 5 రకాల ఫామ్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఈ కౌలు రైతులను మొత్తం ఆయా మండలాల పరిధిలో అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి పట్టేదారును, కౌలు రైతును వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ గ్రామ ప్రజల సమక్షంలో ఈ నా భూమిని ఈ కౌలుకు ఇతనికి నేను కౌలుకి ఇస్తున్నానని చెప్పి వ్రాతపూర్వకంగా కానీ మౌఖికంగా కానీ చెప్పినప్పుడు అతన్ని ఆ కౌలుదారు పేరును మేము నమోదు చేసుకొని ఇతనికి లోన్ ఎలిజిబుల్ కార్డు ఇవ్వడానికి రెవెన్యూ యంత్రాంగము. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. పరీక్షలేవైనా వరుస ర్యాంకులు ప్రతి ఏటా ఖమ్మం శ్రీ చైతన్యవే. 2010 ఎంసెట్ లో స్టేట్ 338వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్.
2010 AIEEE ఆల్ ఇండియా 199వ ర్యాంక్, 2010 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫాస్ట్, 2010 ఎంసెట్ 138 మార్కులతో బి మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఫాస్ట్, 2010 AIEEE బి కిరణ్ కుమార్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్, 2010 AIEEE కె సూర్య ఆల్ ఇండియా 859వ ర్యాంక్, 2007, 2008, 2009లో వరుసగా 987 మార్కులతో హ్యాట్రిక్ విజయం. ఇంకా జూనియర్ ఇంటర్ లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 188 మంది. ఖమ్మం విద్యారంగానికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డు గ్రహీతలు. 2009లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ టాపర్స్. ఇవే స్థాయి విజయాలు గత 14 సంవత్సరాలుగా శ్రీ చైతన్యవే. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటి జేఈఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసిడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకే సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 92469 57755, 92469 47755. ఖమ్మం పట్టణంలో మరో పిల్లల ఆసుపత్రి ప్రారంభమైంది. పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ ప్రదీప్ ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఖమ్మం పట్టణం బాబురావు పెట్రోల్ బంక్ సమీపంలో ఏర్పాటు చేసిన కోరపాటి పిల్లల వైద్యశాలను శాసనసభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సిపిఎం కార్యదర్శి పోతినేని సుదర్శన్, సిపిఐ కార్యదర్శి భాగం హేమంతరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మాన్కొండ రాధాకిషోర్, వర్తక సంఘం అధ్యక్షుడు కొప్పు నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు చక్కటి వైద్యాన్ని కోరపాటి పిల్లల వైద్యశాల అందించాలని తుమ్మల ఆకాంక్షించారు. వైద్యం మధ్యతరగతి ప్రజానీకానికి ఒక ఎండమావిలా కనిపిస్తా ఉంది. అయితే అటువంటి పరిస్థితుల్లో ప్రదీప్ కుమార్ ఎండీ పూర్తి చేసి కూడా ఆయనకు వేరే అవకాశాలు వచ్చినా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పుట్టిన స్థలం ఖమ్మం ప్రాంతానికి నా సేవలు అందించాలనే సదుద్దేశంతో కోరపాటి పిల్లల వైద్యశాలను ప్రారంభించారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ తాము పుట్టి పెరిగిన ప్రాంతంలోనే వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కోరపాటి వైద్యశాలను ప్రారంభించామని కోరపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. నాణ్యమైన వైద్యంతో పాటు నాణ్యమైన ఔషధాలు ఇవ్వనున్నామని చెప్పారు. కోరపాటి పిల్లల వైద్యశాల తరఫున సేవా దృక్పథంతో సర్నేమే వైద్యశాల పేరుగా పెట్టుకోవడానికి మేము ఇష్టపడిన సందర్భంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే ఒక మంచి క్వాలిటీ మెడిసిన్తో క్వాలిటీ సర్వీస్ పేద బడుగు వర్గాలకు కూడా సేవా దృక్పథంతో ఇక్కడ అందరికీ సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే పద్ధతిలో వైద్యం జరగాలని అందుకు మరి ప్రత్యేకంగా ఈ ఖమ్మపట్టణంలోనే ఈ వైద్యశాలను ఓపెన్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వలస ఆదివాసీ నివాసాల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం, కనీస వసతులు లేక అల్లాడుతున్న గిరిపుత్రులు, కౌలు రైతుల దరఖాస్తు చేసుకునే తేదీ పొడిగింపు, ఇప్పటికే 22,000 మందిని గుర్తించామంటున్న కలెక్టర్. తెలంగాణలో పత్తి మార్కెట్ను పునఃప్రారంభించాలి, ముఖ్యమంత్రికి రాసిన లేఖలో నామా డిమాండ్. కానూరి పాటతో ఓ పూట కార్యక్రమానికి సిద్ధమవుతున్న అరుణోదయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.